ఎట్లా సార్ రేపు రాబోయేటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి, తర్వాత ఆ పైన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా ఉంది. ఎట్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది అంటారు? తేజ గారు, మేము స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలంటే ముఖ్యమంత్రి గారు మేము గవర్నమెంట్ ఫామ్ కానీ ఇమీడియట్లీ పెట్టేస్తుంటాం. ఎందుకంటే అప్పుడు మాకంతా కూడా మంచి టైమే ఉంది. మేము మళ్ళీ స్థానిక సంస్థలు అన్నీ కూడా గెలిచేవాళ్ళం. ఇప్పుడు కూడా గెలుస్తాం. కానీ ఎందుకు పెండింగ్ పెట్టాం? సెంట్రల్ గవర్నమెంట్ మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకపోతే సెంట్రల్ ఫండ్ ఇవ్వకపోయినా, రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కాస్ట్ సెన్సస్ చేయాలన్నారో కాస్ట్ సెన్సస్ చేసి 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్స్ పోతామని చెప్పి మొదటి రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ మాట మీద వారు ఇయర్లో కట్టుబడి ఉన్నారు. ఓకే, ఇలా హైకోర్టు చెప్పినా కానీ మేము ఎందుకు మొండిగా ఉన్నాం? ఆ వర్గాలకు న్యాయం చేయాలని కంకణబద్ధుడు అయి ఉన్నారు కాబట్టే మేము చేస్తున్నాం. ఇంకా కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా ఆలోచించి బీసీలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం చేయడానికే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది, మనం కూడా బలపరచాలి, మన సపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ముందుకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. అందుకే ఈడ తెలంగాణలో బీసీలకు మేము 42% రిజర్వేషన్స్ ఇచ్చే వరకు ఇచ్చిన తర్వాత లోకల్ బాడీస్ పోవాలనేది మా అభిమతం అండి. ఓకే, ఇక ఎదుటోడు ఎన్ని వంకర మాటలు మాట్లాడినా కానీ ప్రజలు గ్రహిస్తూ మాకు ఫండింగ్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసి పోయినా సరే, అప్పు చేసిర్రు, వాళ్ళు ఏదైనా మంచి దానికోసం చేసిర్రా? అభివృద్ధి చేసామని చెప్తున్నారు కదా. అవును సార్, ఏం అభివృద్ధి? వాళ్ళ కుటుంబాల అభివృద్ధి అయినాయి, వాళ్ళ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ అభివృద్ధి అయినారు. ఇవాళ గొర్రెల స్కామ్లో 1000 కోట్ల రూపాయల స్కామ్ బయటపడుతుంది. కమిషన్ కాళేశ్వరంలో ఆ స్కామ్ బయటపడ్డది. తమ్మిడి అట్టికేం చేస్తే గ్రావిటీ మీద నీళ్ళు వచ్చేదానికి మీరు మేడిగడ్డకు పోయి 1,00,000 కోట్లు ఎట్లా నష్టం చేసిరో తెలిసింది. ప్రతిదీ స్కామే కదా. ఈ రేస్ అన్నారు ప్రతిదీకి. నువ్వు డ్రగ్స్ ఇప్పుడు యువతకు అందింది ఏంటి సార్? మనం యువకుడు మంచిగా ఉండాలంటే బలిష్టంగా బలంగా ఉండాలి. వాళ్ళని స్పోర్ట్స్, మన పిల్లల్ని ఏం చేస్తాం? మానసిక వికాసం పెంచనీకే మనం పిల్లల్ని ఏం చేస్తాం? స్విమ్మింగ్ చేయ బాబు, స్పోర్ట్స్ ఆడు, మంచిగా చదువుకో అని చెప్తాం. కానీ వాళ్ళ పిల్లలేమో ఫారెన్లు అన్నీ బాగానే ఉండాలి, ఇక్కడ ఉన్న యూత్నేమో మిస్గైడ్ చేయనీక డ్రగ్స్ అలవాటు చేయాలా, మందు అలవాటు చేయాలా, వ్యసనాలకు లోబడి. గత ప్రభుత్వం చేసిన పనే ఇది కదా. వీని అన్నిటి మీదనే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ ఉండి వైట్ ఛాలెంజ్ విసురుతూ ఇవన్నీ డ్రగ్స్కు దూరంగా ఉండాలి, యువత దూరంగా ఉండాలా, తాగుడుకు దూరంగా ఉండాలా. ఇప్పుడు ఈ యువకుల మీదే అండి భారతదేశ భవిష్యత్ అంతా వాళ్ళ భుజస్కంధాల మీద ఆధారపడి ఉంది. భారతదేశ భవిష్యత్తు ఎవరైనా కోరుకునేటోళ్ళు యువత మంచిగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు బాగా చదువుకోవాలా, మానసిక వికాసంతో బాగుండాలని కోరుకుంటారు. అదే మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఈరోజు. సో ఎట్లా సార్, ఎట్లా మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ కాంగ్రెస్ పార్టీ అయితే సర్వం సిద్ధంగా ఉందంటారా పూర్తి స్థాయిలో? సార్, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము సిద్ధంగానే ఉంటాం. ఓకే, ప్రజలు ఇలా గ్రహిస్తారు సార్. గత ప్రభుత్వం ఏంది, ఈ ప్రభుత్వం ఏంది, చెప్పి మోసం చేసిన ప్రభుత్వం ఏది, చెప్పకుండా పనులు చేసే ప్రభుత్వం ఏది అని కూడా వాళ్ళు గ్రహిస్తారు. మేము ఎలక్షన్లో ఇచ్చిన హామీలని ఇవాళకి 170-80 హామీలు తీర్చుకుంటూ వచ్చినాం సార్. 420 హామీల వాళ్ళకి ఏం తెలుసు సార్ ఏ హామీలు ఏమి ఇచ్చారు అనేది? వాళ్ళకి ఇచ్చినట్టు మేము హామీలన్నీ తుంగల దొక్కలే కదా. మాట మాట్లాడితే వాళ్ళు మాత్రం 420 హామీలే కాంగ్రెస్ అనేటువంటిది. ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు మొన్నటి వరకు ఉండే సార్, డబ్బు ఎక్కడ పెట్టాలనో తెలియలేని పరిస్థితి. లిక్కర్ స్కామ్లో దీంట్లో వచ్చిన డబ్బులన్నీ కూడా ఎక్కడ పెట్టాలనో తెలియదు. ఛానళ్ళు పెట్టుకొని ఏదో పిచ్చి వాగితే ప్రజలు వింటారని అనుకుంటారు. అదేం లేదు సార్. అట్లా సో గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు తెలుసు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తుర్రు, ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మాకు బాగుంటుంది అనేది వాళ్ళకి తెలుసు. ఓకే, ఇప్పుడు మేము 15 నెలలు అయింది సార్ ప్రభుత్వంలోకి వచ్చి. 8 లక్షల అప్పులు, దానికి మిత్తిలు కట్టనీకనే అవన్నీ కూడా చక్కదిద్దుకుంటూ ఖర్చులని బేకారు ఖర్చులను అన్నింటినీ పక్కన పెట్టి ఆ ప్రభుత్వం చేసిన అప్పులు తర్వాత బిల్లులు చెల్లించుకుంటూ మేము ప్రజా శ్రేయస్ కోసం ప్రజల స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా సార్. ఓకే, అది కాకుండా నిన్న ఉత్తమ్ రెడ్డి గారు కూడా చూడండి, ఏవైతే అప్పులు తీసుకొని వచ్చిర్రో పోయి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మిత్తిలు ఎక్కువ కట్టిరు, మీరు ఈ మిత్తిలు తగ్గించండి అని చెప్పి మాట్లాడుతున్నాం. ఓకే,
ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి మినిస్టర్ కూడా ఏ విధంగా సీఎం గారు అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా రివ్యూ మీటింగ్స్ తీసుకుంటున్నాడు. ఎక్కడ పొరపాటు జరిగినాయి, ఆ పొరపాట్లు ఎట్లా సరిదిద్దాలి ఏందనేది వారు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. సో రేపు జరగబోయేటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్లో జరగబోయేటువంటి ఈ బీసీ నినాదం రీసౌండ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో అది మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక కదలికనైతే తీసుకొస్తుంది అనేటువంటి నమ్మకం మీకు ఒక బీసీ నాయకులుగా మీకు ఉందా? ఉంది కదా సార్. ఇప్పుడు బీహార్లో వాళ్ళు కూడా చేసారు, కోర్టు కొట్టేసింది. అదేవిధంగా మహారాష్ట్రలో చేసారు, కోర్టు కొట్టేసింది. ఎందుకు? ట్రిపుల్ టెస్ట్లో పాస్ కాలే వాళ్ళు. ఓకే, మేము ట్రిపుల్ టెస్ట్లో పాస్ అయినాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాకు ఉన్న ప్రభుత్వం చాలా జాగ్రత్తగా, అదే చెప్తున్నాం కదా సార్, సర్వే 50 రోజులు సర్వే చేసినాం. ఇప్పుడు సర్వేలో పార్టిసిపేట్ కానివానికి సర్వే ఏందనేది ఏం తెలుస్తుంది సార్? సర్వేలో ఎవడైతే పార్టిసిపేట్ కాలేదో వానికి అడిగే నైతిక హక్కు ఉందా? సర్వే చేసినాం, డెడికేటెడ్ కమిషన్ వేసినాం, బీసీ కమిషన్ వేసినాం, ఎంపిరికల్ డేటా తీసుకున్నాం, చట్ట ప్రకారంగా సవరణ చేసినాం, బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసినాం. ఇవన్నీ ఉన్నాయి. కోర్టులు కూడా ఇవన్నీ కూడా చూసాయి సార్. గతంలో కోర్టులు కొట్టేసినాయి అంటే ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ట్రిపుల్ టెస్ట్ అది ఫాలో కాలే కాబట్టి కొట్టేసింది తప్ప బీసీలకు వ్యతిరేకం కాదు. దీనివల్ల సఫలీకృతం అవుతారని నమ్మకం 100% సఫలీకృతం అవుతాం సార్. 100%. ఎప్పుడైతే 50% క్యాబ్ ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చిన తర్వాత 60% వెళ్ళిపోయింది. రెండోది ఇలా 69% తమిళనాడులో ఉంది సార్. మాకు కూడా 42% బీసీల రిజర్వేషన్ న్యాయబద్ధంగా అడుగుతున్నాం. ఇది ఏదో బీసీల ఆదరాభిమానాలను అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ కోరుకునే పరిస్థితి వస్తుంది సార్. కాంగ్రెస్కే ఉంటాయి సార్. ఓకే, గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారు ఆర్టిజన్ల కోసం 300 చిల్లర కోట్లు మాఫ్ చేసినారు సార్. అంటే ఈ వృత్తిపరంగా ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళ కష్టాలు కాంగ్రెస్కే తెలుసు. ఓకే, అందుకనే చూడు, ఇప్పుడు నేత కార్మికులు ఉన్నారు సార్. వాళ్ళ గత ప్రభుత్వం 1200 కోట్లు అప్పు పెట్టేసిపోయింది బాకీలు. అవన్నీ ఇచ్చినాం కదా, గిఫ్ట్ అమౌంట్ గిట్ అంత ఇస్తున్నాం కదా. వాళ్ళ జీవితంలో అంటే ఏమి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా తీస్తున్నాం కదా. సమస్యలు అంతే కదా. బతుకమ్మ చీరలాగా బయటకని గుజరాత్కి తీసుకొని వచ్చి ఇస్తలేం కదా. ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు పక్కా చెప్తున్నాడు, పలానా డిపార్ట్మెంట్ ఇవన్నీ చేనేత కార్మికుల దగ్గరకి తీసుకోవాలని చెప్పి. మహిళలకు అందరూ కూడా ఇప్పుడు చేనేత కార్మికులు చీరలే పంచుతున్నాం. అంటే ఆ కులాలను కూడా పైకి తీసుకురావాలంటే ఆర్థికంగా బలం చేకూర్చాలి, వాళ్ళని బలపరిచే విధంగా బలపరచాలి. ఆర్థికంగా వాళ్ళు బలమైనరు అనుకో సార్, ఇప్పుడు ఇవాళ సన్నబియ్యం ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఆర్థికంగా పరిపుష్టి అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు చదువు వచ్చింది అనుకో, రిజర్వేషన్ వస్తే వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళు అవుతాం మేము. ఓకే, ఇది ఇమీడియట్లీ ఒక 10 రోజుల్లో 10 సంవత్సరం అంటే ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. అది షార్ట్ టర్మ్ ప్రాసెస్ ఏముంది, లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఏముంది అనేది 2 పెట్టుకున్నది మా ప్రభుత్వం. ఓకే, అందుకని ముందు చేస్తున్నాం. లాంగ్ టర్మ్ అయ్యే దానికోసం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తారు సార్. ఇలా సృష్టిస్తున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళందరూ సృష్టిస్తున్నారు. సో ఎన్ని జరిగినా కానీ ఆ అడ్డంకులు 100% మేము సాధిస్తాం సార్. సాధిస్తారు, 100% సాధిస్తాము. ఇవాళ బీసీలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద పర్టికులర్గా విశ్వాసం వాళ్ళకు ఉంది. తప్పకుండా సాధించి తీరుతాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. డెఫినెట్గా మీరు ఏదైతే 42% బీసీల కోసం అని పోరాటం చేస్తున్నారో ఖచ్చితంగా అది సఫలీకృతం అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇది టీపీసీసీ ఉపాధ్యక్షులు సంగిశెట్టి జగదీష్ రావు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.